రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొందరు ప్రభుత్వ భూములను సైతం వదలకుండా అడ్డగోలుగా దోచేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే తోటపల్లి గూడూరు మండలం బోరిగొండ బిట్టు రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 1097లో గల సుమారు ఎకరా 40 సెంట్ల పారుదల కాలువను ఆక్రమించి ప్లాట్ల రూపంలో విక్రయించారని ఇరిగేషన్ మరియు రెవెన్యూ అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా శనివారం ఇరిగేషన్ డి అనిల్ కుమార్ రెడ్డి, జేఈ వేమారెడ్డి మరియు టీపీ గూడూరు తహసీల్దార్ కృష్ణప్రసాద్ సంబంధిత భూమిని పోలీస్ వారి సహకారంతో పరిశీలించి పారుదల కాలువ హద్దులను గుర్తించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొందరు ప్రభుత్వ భూములను సైతం వదలకుండా అడ్డగోలుగా దోచేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే తోటపల్లి గూడూరు మండలం బోరిగొండ బిట్టు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 1097లో గల సుమారు ఎకరా 40 సెంట్ల పారుదల కాలువను ఆక్రమించి ప్లాట్ల రూపంలో విక్రయించారని ఇరిగేషన్ మరియు రెవెన్యూ అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా శనివారం ఇరిగేషన్ డి అనిల్ కుమార్ రెడ్డి, జేఈ వేమారెడ్డి మరియు టీపీ గూడూరు తహసీల్దార్ కృష్ణప్రసాద్ సంబంధిత భూమిని పోలీసు వారి సహకారంతో పరిశీలించి పారుదల కాలువ హద్దులను గుర్తించారు. అనంతరం వారు మాట్లాడుతూ తమకు అందిన సమాచారం ప్రకారం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి సుమారు 40 లింకులు పొడవు 60 అడుగుల వెడల్పు ఉన్న పారుదల కాలువ మీద ప్లాట్లు నిర్మించి విక్రయించడం జరిగిందన్నారు. సదరు వ్యాపారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, కాలువను పూర్తిగా పునర్నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణపట్నం పోర్ట్ సిఐ రవినాయక్, ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇరిగేషన్ శాఖ వారు ఒక కాలువ ఆక్రమణకు గురైందని చెప్పి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వచ్చినందువల్ల దాన్ని సర్వే చేసి హద్దులు చూపించమని కోరి ఉన్నారు. దాని మీద మా సర్వేయర్ గారిని పంపించడం జరిగింది. నిన్న వారు వచ్చి మార్కింగ్ చేశారు. అయితే వారు కొద్దిగా అనారోగ్యకారంగా ఈరోజు రానందువల్ల మళ్ళీ మా సర్వేయర్ ఇంకో సర్వేని తీసుకొచ్చి మా గ్రామ సర్వేని కూడా తీసుకొచ్చి ఈరోజు సదరు హద్దులను మళ్ళీ పక్కాగా చూపించడం జరిగింది. ఇది వచ్చేసి మనకి చూస్తే సర్వే నెంబర్ 1097 ఎకరా 44 సెంట్లు కాలువపురం బొగ్గా ఉంది. ఆర్ఎస్ఆర్ ప్రకారం వరిగొండ రెవెన్యూలో ఉంది. ఇది వరిగొండ బిట్ 1 రెవెన్యూలో ఉంది, తోటపల్లి గూడూరు మండలంలో. అదేవిధంగా రీసర్వే ధర్మిల 857 ఎల్పిఎం నంబరు ఇక్కడ కేటాయించబడి ఉన్నది. ఒకసారి రీసర్వే కూడా డేటా కూడా దీన్ని పరిశీలించి ఈ కాలం అనేది ఎకరా 44 సెంట్లు గతంలో పారుదల ఉండిందని, దీనివల్ల కొన్ని రైతులకి అనేక ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి వాళ్ళకి మనకి ఇరిగేషన్ శాఖ ద్వారా తెలియడం వల్ల ఈ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన స్థలం కాబట్టి కాలువ అనే ప్రాపర్టీ వారికి తగు సహాయ సహకారాలు చేయవలసింది వాళ్ళు కోరిన తరపులో మేము రావడం జరిగింది. వారికి మన సహాయ సహకారం అందించడం జరుగుతుంది. అదేవిధంగా తగు శాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ కూడా ఈ కార్యక్రమం పూర్తయినంత వరకు కూడా ఇరిగేషన్ శాఖ వారికి వారి యొక్క స్థలాన్ని కాపాడుకునేందుకు తీసుకునే చర్యల పట్ల మా సహాయ సహకారం అందిస్తాము అని తెలియజేయడం అయింది. ఈ కాలువకు సంబంధించి సుమారుగా ఇది ఒక 20 మినిమం 5 మీటర్లు అంటే 15 అడుగుల నుంచి దగ్గర 60 అడుగుల వరకు విడుతూ కూడా ఉన్న కాలం ఇది. అక్కడక్కడ సన్నబడిన కూడా ఓవరాల్గా కూడా 15 మీటర్లు అంటే దాదాపుగా 45 అడుగుల పైన విడుతున్న కాలం ఇది. పొడవు సుమారుగా ఇది ఒక 20 లింకుల దాకా ఉంది చూసి చెప్పగలను. కాబట్టి ఇది మనం ఫస్ట్ పాయింట్ నుంచి లాస్ట్ పాయింట్ వరకు కూడా మార్కింగ్ చేయడం జరిగింది. కాబట్టి మనకి టోటల్ విస్తీర్ణం 1.44 ఎకరాలుగా ఉండాల్సింది. అది మనకి సుమారుగా ఇక్కడ సరిపోయింది. ఇప్పుడు కేవలం మార్కింగ్ చేసాం. అయితే ఇరిగేషన్ శాఖ వారు ఆ కాలువని రెస్టోర్ చేసుకోవడానికి చేస్తున్నారు. ఇందులో ఏమైనా కట్టడాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. ఈ కట్టడాల పట్ల కూడా మనం తగు నోటీసులు జారీ చేసి దానిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే మనం ఇంకా మా శాఖ ద్వారా ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. ఇరిగేషన్ శాఖ వారు కూడా మా దగ్గర పూర్తి సమాచారం తీసుకున్న తర్వాత వారి ద్వారా నోటీసులు జారీ చేయడం జరుగుతుంది. తద్వారా ఎవిక్షన్కి మనం ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి లీగల్ లిటిగేషన్స్ లేకుండా మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఇసుక కాలువ ఈ యొక్క వరిగొండ కాకుపల్లి ఏరియాలో మాది ప్రీవియస్గా పారుదల అవుతా ఉంది. దీన్ని రీసెంట్గా రైతులు ఇట్లా కాలువ ఆక్యుపై చేశారు. కింద పారుదల ఉంది, పైన కనెక్టివిటీ ఇట్లా ఎంకరేజ్ అయింది. లేఅవుట్లు వాళ్ళు కొంచెం దీన్ని ఎంకరేజ్ బూట్ చేసి రోడ్డుగా పాతుగా వాడుకుంటున్నారు. దీనివల్ల మాకు ఆయకట్టుదలకి ఇబ్బంది అని జేఈ దృష్టికి రావడం వల్ల జేఈ గారు నిన్న సదరు సర్వేని సంప్రదించి దీన్ని బౌండరీస్ మార్క్ చేసి ఐడెంటిఫై చేసి దాన్ని యుద్ధ ప్రాతిపదికన రెస్టరేషన్ చేసేదానికి కాలువని నిన్న జేఈ గారు నిన్నంతా ఉండి చేయించారు. మళ్ళీ ఈరోజు మిగతాది ఏదైతే పోర్షన్ ఏదైతే ఉందో తహసీల్దార్ గారు టిపిగూడ తహసీల్దార్ సహాయంతో మిగతా బౌండరీస్ అన్ని ఐడెంటిఫై చేసి మా ఇరిగేషన్ ల్యాండ్ ఎక్కడ దాకా అయితే ఎంక్రోచ్ అయ్యిందో ఐడెంటిఫై చేసి దానిపైన కెనాలు ఎక్కడైతే ఎంతవరకు చేయాలనో అది రెస్టరేషన్ చేస్తూ
మిగతాది కొన్ని రీసెంట్గా కొన్ని కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఇక్కడ జరిగాయి. అవి ఐడెంటిఫై చేసి ఫర్దర్గా దాని మీద లీగల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా దావి కూడా తీసేదానికి తహసీల్దార్ గారు మేజిస్ట్రేట్ పవర్స్తో మేము తదుపరి చర్యలు తీసుకుంటాం.